తెలిసిరా పిల్లలకి హెల్త్ బాగాలేని వాళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు మామూలుగా? మామూలు అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటున్నారు మేడం, హార్ట్ ప్రాబ్లమ్ అనేసి అంటున్నారు. ఇక్కడ హాస్పిటల్ అంటే చిన్న లైక్ అంటే గవర్నమెంట్ వాళ్ళు సెంటర్స్ ఉంటాయి కదా, ఆరోగ్య కేంద్రాలు అని అవి ఉంటాయి. అలాంటివి లేవు మేడం. ఇప్పుడు వచ్చేసి చెప్పొచ్చు అని చెప్పకూడదు కానీ అలా వదిలేసి వెళ్ళిపోయారు. వాటర్ ఫెసిలిటీస్ అన్నీ వాటర్ అయితే ఉంది కానీ మేడం ఇప్పుడు వర్షాకాలం అయితే పర్లేదు, ఎండాకాలం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. 1 to 5th వరకు అది. ఇంకా 6th నుంచి చదువుకోవాలంటే వేరే దగ్గర కిందకి వెళ్ళాల్సింది. సో నేనైతే మేడం గారికి ఇంతకు ముందే చెప్పానండి ఫోన్లో. ఏంటంటే 2 ఉన్నారండి కవలలు. కవలలకి ఏమో వచ్చేసి ఒక పాపకి తల వచ్చేసి ఇలా తిరిగిపోయి ఉండిపోయింది, ఒక పాపకి అయితే హార్ట్ ప్రాబ్లం ఉంది. పోయిన నెలవే ఆపరేషన్కి తీసుకురమ్మన్నారు. సో నెల దాటిపోయింది. వాళ్ళ నాన్నగారు వదిలేసి వెళ్ళిపోవడంతో ఆపరేషన్ కూడా ఆపేశారనమాట. సో చాలా ఇబ్బందితో ఉంది. మరి ఎన్నాళ్ళు మీ పాపని ఎట్లా ఉంచుకుంటారు పాపం? ఏదైనా పోయిన నెల తీసుకెళ్తే 10 daysలో తీసుకురండి అన్నారు. ఇప్పటికే చిన్న వయసులో చేస్తేనే ప్రాబ్లమ్స్ కొన్ని క్యూర్ అవుతాయి. మనం వయసు పెరిగే కొంది అవి కొంచెం కాంప్లికేషన్స్ అవుతాయి కదా. ఆయన ఎందుకు వచ్చి పెట్టాడు తెలియదు. వీళ్ళ మధ్య ఓకే. ఏమేం చేస్తారు? ఇంకో అడుగుతున్నా? లేదు, వీళ్ళిద్దరేనా ఉన్నారు? బాగా వీళ్ళు కవలలు. మగపిల్లలు ఉన్నారా? ఇద్దరా? వాళ్ళు ఏం చేస్తారమ్మా? పాపకి 2 ట్విన్స్ అండి. ఇద్దరు పాపకి ప్రాబ్లం ఉంది. ఒక పాపకైతే హెడ్ ఉంది, అదైతే కొంచెం క్యూర్ అయింది పాపకి. ఇంకొక పాపకి అనేది హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పారు. సర్జరీ చేయాలన్న ఆరోగ్యశ్రీ మీద వాళ్ళ ఫాదర్ థంబ్ ఇంప్రెషన్ అనేది కావాలంటే వాళ్ళ ఫాదర్ కూడా విడిచిపెట్టి వెళ్ళారని చెప్తున్నారు. అంత భారం మనం ఒక్కలమే మొయ్యలేం కాబట్టి మనకి ఎంత ఫ్లెక్సిబుల్ ఉందో అంతవరకు మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆ పాపకు ఒక 10,000 వరకు మనం హెల్ప్ చేస్తున్నాం. రండ్రా. ఈ పాపకండి, ఈ పాపకే కదా ప్రాబ్లమ్? ఈ పాపకి హార్ట్ ప్రాబ్లం ఉందండి. ఈ పాపకి హెడ్ అంటే నెక్ ప్రాబ్లం ఉంది, బట్ అదైతే క్యూర్ అయిందన్నారు. ఈ పాపకైతే మనం హెల్ప్ చేస్తున్నాము. మనం ఇచ్చే దాంట్లో ఏమి అవ్వదండి, జస్ట్ మన వంతు ఏదో మనకి తోచినంత మనం ఇస్తున్నాము. సర్జరీ అంటే మాటలు కాదు కదా, అందులో హార్ట్ సర్జరీ. సో గవర్నమెంట్ ద్వారా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఏదైనా మనం ఇచ్చేది వాళ్ళకి ఇంకేదైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది.